దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. అది రోజంతా దేవుడు మనల్ని కాపాడి మరొక రోజులోనికి దేవుడు నడిపిస్తాడంటే కేవలము దేవుని కృప. మరొక దినాన్ని ఇచ్చినందుకు, మరొక దినం మనం చూడడానికి దేవుడు అనుగ్రహించిన ఆ కృపను బట్టి మరి దేవుని మహింపరచబద్ధులమై ఉన్నాం. మంచిది ప్రియులరా, దేవుని వాక్యము ఈ రీతిగా ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. 18వ కీర్తన 19వ వచనం 2వ లైన్. 18వ కీర్తన 19వ వచనం 2వ లైన్. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. ఈరోజు అంశం ఏంటంటే ఆయనకి ఇష్టమైన వరమైతే. పిల్లరా, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. ప్రియమైన వారలారా, మనము దేవునికి ఇష్టమైన వరమైతే, మనము దేవుని సంతోషపరిచే బిడ్డలమైతే, మనము దేవునికి ఇష్టమైన వారుగా మనం జీవించగలిగితే, మన ఆలోచన విధానంలో, మన జీవన విధానంలో మనం దేవునికి ఇష్టమైన వారుగా మనం జీవించగలిగితే ప్రియులారా, మనము తప్పించబడతాం. వేటి నుంచి తప్పించబడతాం? అపాయం నుంచి, ఆపదల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, బలహీనతల నుంచి, సమస్యల నుంచి. అంతేకాదు, నేను మనము ఏ కష్టం గుండా వెళ్తున్నామో, ఏ బాధ గుండా వెళ్తున్నామో, ఏ బలహీనత గుండా వెళ్తున్నామో, ఏ సమస్యను బట్టి మనం బాధపడుతున్నామో, లేదా ఏ సమస్యను బట్టి నువ్వు కృంగిపోతున్నావో నాకైతే తెలియదు, కానీ సమస్తమైన దేవునికి సమస్తము తెలుసు. కనుక ఇక్కడ రాయబడిన మాట, లేదా దావీదు ఈ విధంగా తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించను. ఎందుకంటే దేవుడు తప్పిస్తాడు. అపాయం నుంచి, ఆపదల నుంచి, ఇలా అనారోగ్య పరిస్థితి నుంచి, బలహీనత నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, సమస్తమైన వాటి నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడో తెలుసా? మనము ఆయనకి ఇష్టమైన వారుగా మనం జీవించగలిగితే, ఆయన్ని సంతోషపరిచే బిడ్డలుగా, ఆయన్ని ఘనపరిచే బిడ్డలుగా, ఆయన మహింపరిచే బిడ్డలుగా మనము ఏ స్థితిలో ఉన్నా ఆయన నామాన్ని మహింపరచగలిగితే అది ఎంతో మనకు ఆశీర్వాదకరం. దావీదు ఆ విధంగా జీవించడానికే తప్పించబడ్డాడు. దావీదు కీర్తనగారు ఈ కీర్తన రాస్తున్న ఎవరంటే దావీదు గారే. దావీదు దేవుని ప్రేరేపణతో రాస్తున్న ఈ కీర్తనలో నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. రకరకాల పరిస్థితుల నుంచి దేవుడు మనం తప్పిస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ, అంతేకాదు కష్ట, నష్ట, బాధ, ఇరుకు, ఇబ్బంది, బలహీనత, సమస్య, అది ఏదైనా కానివ్వండి. అది కుటుంబంలో వచ్చేది కావచ్చు, పరిచర్యలు వచ్చేది కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితం వచ్చేది కావచ్చు, అది ఉద్యోగంలో వచ్చేది కావచ్చు, లేదా వ్యాపార పరిస్థితుల్లో వచ్చేది కావచ్చు, లేదా బంధువుల మధ్య వచ్చేది కావచ్చు, లేదా ఏదైనా కానివ్వండి ప్రియులారా, మన జీవితంలో వచ్చే ప్రతి సమస్య, ప్రతి కష్టము, ప్రతి వేదన, ప్రతి బలహీనత, ప్రతి అపాయము, ప్రతి ఆపద నుంచి దేవుడు తప్పించగల సమర్థుడు అని మనం ఆలోచించాలి ప్రియులారా. అని నమ్మాలి. అని నమ్మగలిగితే దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఇష్టమైన వారుగా మనం జీవించాలి. ఆయన్ని సంతోషపరిచేబిడ్డలుగా జీవించాలి. ఈ లోకంలో చాలామంది వారు ఇతర మనుషులను సంతోషపరిచే విధంగా జీవిస్తారు. ఇతరులను సంతోషపరిచే విధంగా, ఇతరులను ఆనందపరిచే విధంగా, ఇతరుల దగ్గర మెప్పు పొందే విధంగా జీవిస్తారు. వాటి వల్ల నువ్వు తప్పించబడవు. అపాయం నుంచి, ఆపద నుంచి, ఆ పరిస్థితులను తప్పించబడవు. కానీ దేవునికి ఇష్టలుగా మనం జీవించగలిగితే, దేవుని సంతోషపరిచేబిడ్డగా జీవించగలిగితే, అది ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, దేవునికి ఇష్టమైన వారంగా మనం జీవించగలిగితే పిల్లల దేవుడు మనలను తప్పిస్తాడు. తప్పించగల సమర్థుడైన కనుక అటువంటి దేవుని యందు విశ్వాసం ఇచ్చిన నీవు ప్రతి పరిస్థితి నుంచి దేవుడు తప్పిస్తాడని దేవునికి ఇష్టలుగా మనం జీవించుకుంటూ నడుచుకుంటూ పోవడమే. మన బ్రతుకులు దేవునికి ఇష్టమైన వారంగా, దేవుడు సంతోషించే విధంగా మన బ్రతుకులు కట్టుకోగలిగితే ప్రియులారా, దేవుడు మనల్ని తప్పిస్తాడు. అది నీ స్థితి ఏదైనా సరే, ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ సమస్య గుండా వెళ్తున్నావో, అది నువ్వు దేవునికి చెప్పి దేవునికి ఇష్టమైన వారంగా మనం జీవించగలిగితే దేవుడు ప్రతి అపాయం నుంచి తప్పిస్తాడని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మీకు ఇష్టమైన వారంగా మేము జీవించగలిగితే మీరు అపాయం నుంచి, ఆపదల నుంచి, కష్ట నష్టాల నుంచి, ఆర్థిక ఇబ్బంది నుంచి, బలహీనత నుంచి, సమస్యల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి మీరు విడిపించగల సమర్థుడు కనుక ప్రభువా, మీకు ఇష్టమైన వారంగా మేము జీవించడం సహాయం దయచేయండి. ఏ స్థితిలో అయినా సరే మీకు ఇష్టమైన వారంగా మేము సంతోషపరిచే బిడ్డలుగా, మీ నామానికి మహిమ తెచ్చే విధంగా మా బ్రతుకులు, మా జీవితాలు కట్టుకొని మేము ప్రతి ఒక్క ఆపద నుంచి, అపాయం నుంచి తప్పించబడడానికి సహాయం దయచేయండి. వాగ్దానం చేస్తున్న ప్రకారం
వాక్యానికి లోబడి వాక్యానుసారం మన జీవితాలను జీవించడానికి సహాయం దయచేయం. ఎందరైతే మమ్మల్ని ప్రార్థన అవసరాలు గారు ప్రార్థన అవసరాలు లోబడి తెచ్చాను, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య వారి నామని ప్రార్థన వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, అందరికి వందనాలు. ఈ యొక్క వాక్యము మీరు లేదా యూట్యూబ్లో చెప్తున్న వాక్యం మీరు సబ్స్క్రైబ్ చేయగలిగితే నేను ప్రతి దినము కూడా వాట్సాప్లో పంపించే అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఆ యొక్క వాక్యం మీకు ఆటోమేటిక్గా మీకు వస్తుంది లింకు. కనుక మీరు సబ్స్క్రైబ్ చేయగలిగితే కొన్నాళ్ళ తర్వాత నేను వాట్సాప్లో పంపించడం మానేస్తాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఈ వాక్యం ఆటోమేటిక్గా మీకు వస్తుంది. కనుక ఆ విధంగా మీరు సహకరించగలరని ప్రభు పేట మనం చేస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.